హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. మేము రీసెంట్గా అయితే శ్రీ ఉగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానంకి అయితే వెళ్ళామండి. దర్శించుకున్నాం అక్కడ దేవుని. అక్కడ శివుడు కొలువై ఉన్నాడు. ఇది ఎక్కడ టెంపుల్ అంటే ఇబ్రాహీంపట్నం నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఆరుట్ల అనే ఊర్లో ఉందండి. అక్కడ ఆ టెంపుల్ ఉగ్గరామలింగేశ్వర అనే గుడిని దక్షిణ కాశీ అని కూడా అంటారండి. అక్కడ శ్రీరాముడు రావణ సంహారం చేసినప్పుడు శివుణ్ణి అక్కడ లింగంగా ప్రతిష్ఠించారు. అక్కడ ఊర్లో జనాలు వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఎంతో బాగుందంటే మనము దేవుణ్ణి కూడా నీళ్ళల్లోనే దర్శించుకోవాలి. మనం దేవుణ్ణి అక్కడ దర్శించుకోవడానికి కూడా నీళ్ళలో, దేవుడు కూడా ఉండడం కూడా నీళ్ళల్లోనే ఉంటాడండి. నేను ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేము. ఇదే ఫస్ట్ టైం వెళ్ళాము మేము. అక్కడ దేవుణ్ణి దర్శించుకొని, అలాగే మేము కార్తీక వన భోజనాల్లాగా ఇంట్లో నుంచి అందరం ఒక్కొక్క ఐటెం ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. అక్కడ మేము చెట్ల కింద దగ్గర కూర్చొని తిన్నామండి. చాలా బాగుంది అక్కడ టెంపుల్ అయితే. ఎంతమంది వేలలో మంది పోతున్నా కూడా అక్కడ నీళ్ళు అనేది చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. వాటర్ కూడా ఫ్రెష్గా అనిపించినాయి. వాటర్ అసలు ఇంత దుమ్ము మట్టి అన్నట్టు ఏది అనిపించలేదు. ఎంతో వేల మంది అక్కడ దర్శించుకుంటున్నారు ఒక దేవుణ్ణి. కానీ వాటర్లో ఇంత అసలు చెత్త అనే కానీ మంచిగా లేవు వాటర్ అని కానీ ఏది లేదు. నీళ్లు మంచిగా స్వేచ్ఛంగా చాలా బాగున్నాయండి. మాకు అక్కడ వెళ్ళడం వల్ల మాకు కార్తీక నది స్థానాలు అయినట్టయినాయి. అక్కడ మేము అట్లే కార్తీక వనభోజనాల్లాగా కూడా చేసుకున్నామండి. చాలా బాగుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. మేము రీసెంట్గా సండే రోజు వెళ్ళాము, కానీ ఇప్పుడు ఇది ఒక 2 days మాత్రమే ఉంటుంది. థర్స్డే రోజుకి లాస్ట్ అండి. జాతర ఓన్లీ 15 days జరుగుతుంది. పౌర్ణమి నుంచి అమాస వరకు. అమాసకి లాస్ట్ అండి. వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Time for watching.